ఆకాశవాణి విజయవాడ కేంద్రం వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం మనఘంశాల ప్రత్యేక జనరంజని కార్యక్రమం సమర్పణ డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారు. మధుర గాయకుడు ఘంటసాల తన గాన మాధుర్యంతో సంగీతానికి తొలిమెట్టు మలిమెట్టు తానే అయి తన సంగీత ఝురిలో అందరినీ ఓలలాడించిన సంగీత సామ్రాట్ ఘంటసాల. సప్తస్వరాలను సోపానాలుగా చేసుకుని సంగీత శిఖరాగ్రాలకు చేరిన స్వరరాజు ఘంటసాల. మరుగున పడుతున్న మధుర స్వరాలను తారాతోరణాలుగా చేసి మీ ముందుంచాలన్న తపనే ఘంటసాల గీతాల ఈ కదంబమాల. తొండమునేకదంతము ఈ పాట కలిసి ఉంటే కలసుకం చిత్రంలో ఘంటసాల గారు సుశీలతో కలిసి పాడిన పాట. తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవయ్యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. ఈ రోజుకి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది, ఈ రోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవము. రెండవది ప్రపంచ థాలసీమియా డే. రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల్లోనే తలమానికమైనది. కోహినూర్ డైమండ్ లాంటి స్వచ్ఛమైన స్వచ్ఛంద సంస్థ. 150 సంవత్సరాల చరిత్ర కలిగి 150 దేశాలలో శాఖోపశాఖలుగా విస్తరించిన సంస్థ. బ్యాటిల్ ఆఫ్ సోల్ఫెర్నోలో హెన్రీ డ్యునాట్ అనే మహనీయుని ఆశయాలకు ప్రతిరూపంగా రెడ్ క్రాస్ ఆవిర్భవించినది. రెడ్ క్రాస్ యొక్క అనేకానేక సేవలలో ముఖ్యమైనది, అతి ప్రాధాన్యత సంతరించుకున్నది రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్. ఇది విజయవాడలో జేఎస్ రాజు రోడ్డులో హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా గాంధీనగర్లో ఉన్నది. ఈ బ్లడ్ బ్యాంక్ హెన్రీ డ్యునాట్ ఆశయాలకు అనుగుణంగా మదర్ తెరీసా ప్రేమ స్వరూపానికి ప్రతిరూపంగా నిలిచి సేవలందిస్తున్న రక్తనిధి. అరుణారుణ వేళ బాలభానుని లేలేత కిరణాలు భూమిని స్పృశించే వేళ ఉదయభానుని స్వాగతించే ఈ గీతం ఘంటసాల గారు భక్త తుకారాం చిత్రంలో పాడిన ఈ పాట ఘన ఘన సుందర. హరి ఓ హరి ఓ హరి ఘన ఘన సుందరా కరుణారస మందిరా ఘన ఘన సుందరా కరుణారస మందిరా అది పిలుపో మేలు కొలుపో నీ పిలుపో మేలు కొలుపో అది మధుర మధుర మధురమౌంకారమో పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా. రక్తదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. ఇది అన్నదానం కంటే కూడా గొప్పది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆహారం లేకపోయినా 58 రోజులు జీవించగలరని మనకు పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. కానీ ఏదైనా కారణాల చేత ఒక వ్యక్తి రక్తాన్ని కోల్పోతే అది ప్రమాదమే కావచ్చు, లేకపోతే
శస్త్రచికిత్సే కావచ్చు. వెంటనే కొన్ని నిమిషాలలోనే రక్తం ఎక్కించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. లేకపోతే ఆ వ్యక్తి ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తన లాలిపాటలతో జోలపాటలతో పసిపాపలు తల్లి వడిలో పాలు త్రాగటం మరిచి హాయిగా నిద్రపోతారంటే అతిశయోక్తి కాదు. అది ఆయన పాటల గారడి, హుషారైన లాలిపాట. చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి. భార్యాభర్తల చిత్రంలోని ఈ పాటను ఘంటసాల, స్వర్ణలత గారు పాడటం జరిగింది. రెక్కలు గట్టుకొని రివ్వున వాలాను, రెక్కలు గట్టుకొని రివ్వున వాలాను, రేయింబగళ్ళు నిన్ను తలచుకొని మురిశాను, మురిపాల మొలక ఊజో ముద్దులూరించే ఊజో. చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి, చుక్కలా నీ తండ్రి ఓడి పడ్డాడు. చక్కని నా బాబు జోజో, చల్లని నా తండ్రి జోజో. పడుకోరా. మనం వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాం, కానీ రక్తానికి ప్రత్యామ్నాయం గాని కృత్రిమంగా గాని తయారు చేసే పద్ధతులు ఇంతవరకు కనుగొనబడలేదు. కేవలం ఒక వ్యక్తి సహృదయతతో, మానవత్వంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తేనే గాని రక్తం యొక్క లభ్యత లేదు. అందుకే స్వచ్ఛంద రక్తదాత ఒక మహనీయమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అతను ఈరోజు ఎవరికి తన రక్తం వల్ల లబ్ధి పొందుతున్నారో తెలియదు, రేపు ఎవరికి ఉపయోగపడుతుందో తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 8.5 కోట్ల మంది రక్తదానం చేస్తున్నారు. మన దేశంలో 80 లక్షల నుంచి 1 కోటి వరకు రక్తదానం చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8.5 లక్షల మంది ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నారు. మనకు రక్తం యొక్క కొరత దేశవ్యాప్తంగా చూసుకుంటే సుమారు 30 లక్షల యూనిట్లు, అలాగే మన రాష్ట్రంలో 1.5 లక్షల యూనిట్లు ఉన్నది. ఈ కొరత వలన ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల బారిన పడిన 70% మంది సకాలంలో రక్తం అందక ప్రాణాలను కోల్పోతున్నారు. అలాగని మనకు రక్తదానానికి అర్హులైన వారి కొరత ఏమైనా ఉన్నదా అంటే అది ఏమాత్రమూ లేదు. మన దేశ జనాభాలో 50% మంది రక్తదానానికి అర్హులే, కానీ కేవలం 1000కి 4 మాత్రమే రక్తదానం చేస్తున్నారు. పరభాష నటుడైన తన గాత్రముతో సహజత్వమును తొణికిసలాడించే శక్తి ఘంటసాలకే సాధ్యం. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కి పాడిన ఈ పాటే ప్రత్యక్ష సాక్ష్యం. విఠల దయతో చూడు ఈ పాట భక్త విజయం చిత్రంలో ఘంటసాల గారు పాడినది. విఠల దయతో చూడు, విఠల దయతో చూడు, వీడను పదముల దీన బంధు, వీడను పదముల దీన బంధు, మనలేనయ్యో పాండురంగా, మనలేనయ్యో పాండురంగా, విఠల దయతో చూడు, విఠల.
శాంత భావం తొలగునిదే, శాంత భావం తొలగునిదే, అంతరంగం రగులునిదే. అంతరంగం రగులునిదే, భ్రాంతియుదే మునిగితినే, భ్రాంతియుదే మునిగితినే. చింతలందు మనదాల, చింతలందు మనదాల, విఠల దయతో చూడు విఠల. ఒక ప్రక్క మనని రక్తం యొక్క కొరత బాధిస్తుంది, అలాగని అర్హులైన రక్తదాతల కొరత మనకు లేదు. అయినా ఎందువలన రక్తదాతలు రక్తదానానికి ముందుకు రావటం లేదు? కొందరికి రక్తాన్ని సేకరించే సూదుల వలన నొప్పి కలుగుతుందేమోనని భయం, ఇంకొందరికి రక్తం రంగు చూస్తే భయం, మరికొందరికి రక్తం సేకరణకు వాడే సూదులు బ్యాగులు మళ్ళా మళ్ళా వాడతారేమోనన్న అనుమానం. యువత రక్తదానానికి ఉత్సాహం చూపించినా తల్లిదండ్రులు ఇంటికి వెళ్లిన తర్వాత తిడతారేమోనని భయం. ఇదంతా రక్తదాన ఆవశ్యకతపై అవగాహన రాహిత్యమే. ఇవన్నిటికీ ఒక్కటే సమాధానం. రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద సంస్థ ప్రమాణాలను తూచా తప్పకుండా పాటిస్తుంది. అలాగే సేవ చేయటంలో కూడా అందరికంటే ముందుంటుంది. మీ సహాయ సహకారాలను రెడ్ క్రాస్ కి అందించండి. రెడ్ క్రాస్ మీ సేవలను కార్యాచరణలో పెడుతుంది. మనందరికీ నిదురపోరా తమ్ముడా అంటే గుర్తుకొచ్చేది లతా మంగేష్కర్ పాడిన పాట. కానీ అదే పాట ఘంటసాల ఎంత మధుర మనోజ్ఞంగా సమ్మోహనంగా పాడారు. నిదురపోరా తమ్ముడా సంతానం చిత్రంలో ఘంటసాల గారు పాడిన ఈ పాట. కలలు పండే కాలమంతా కన్నుల ముందే కదలిపోయే, కలలు పండే కాలమంతా కన్నుల ముందే కదలిపోయే, లేత మనసుల చిగురుట పూతలోనే రాలిపోయే, నిదురపోరా తమ్ముడా. రక్తదానం వలన మనలో ఎక్కువగా నిల్వ ఉన్న ఇనుప ధాతువు బయటికి వెళ్లిపోయి రక్తదాతకి ముందు ముందు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే క్యాన్సర్, డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా పదే పదే రక్తదానం చేయటం వలన మన శరీరంలో క్రొత్త రక్తం పునరుత్పత్తి అవుతుంది. ఈ రక్తంలోని హిమోగ్లోబిన్ కు ఆక్సిజన్ సంగ్రహించే శక్తి పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో ఒక రకమైన ఉత్తేజం, ఉత్సాహం కలుగుతుంది. ఇవన్నీ రక్తదాతకి వనగూరే స్వల్ప ప్రయోజనాలు. కానీ అతని రక్తదానం వలన ఒక వ్యక్తి ప్రాణం నిలబెడుతుందన్న సత్యాన్ని మరవకూడదు. ఒక వ్యక్తి ప్రాణం కాపాడటం వల్ల ఆ వ్యక్తిపై ఆధారపడిన ఆ కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడిన వాళ్లమవుతాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం, మనఘంశాల ప్రత్యేక జనరంజని కార్యక్రమం. సమర్పణ డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారు.